జగదభిరాముడు, సీతారాముడు, దశరథరాముడు, జానకిరాముడు గిట్ల శతకోటి నామాలున్నాయి గా రామయ్యకు. చక్కెర కన్నా తీయనిది, కదలి ఖర్జూర ఫలాల కన్నా కమ్మనిదట గా శ్రీరామనామం. రామదాసు చెప్పిండు గీ మాట. అంత గొప్పని దేవుడు, అందరినీ కాపాడే దేవుడు గా భద్రాద్రి రామయ్య. మరి అసొంటి రామయ్య కళ్యాణం ఎంత ఘనంగా చేయాలి, ఎంత రమణీయంగా జరిపించాలి. అందుకనే ఈ ఏడయ్యేటి రామయ్య కళ్యాణానికి ఏర్పాట్లు ఎట్లెట్లయితున్నాయో ఒక్కసారి చూసేద్దాం పార్రి. అందరి దేవుడు, అభయమిచ్చే దేవుడు ఆ భద్రాద్రి రామయ్య కళ్యాణం అంటే ఈ లోకం అంతటికి కళ్యాణమే. అందుకే చూడూరి ఏర్పాట్లు ఎంత ఘనంగా సాగుతున్నాయో. ఇప్పటికే భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు సురువైనాయి. బుధవారం నాడు భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారు. ఆఫీసర్లంతా దగ్గరుండి సౌలతులను అరుచుకుంటున్నారు. ఇంతకు మునుపెన్నడు లేనట్టే రాములోరి కళ్యాణానికి సౌలతులు చేస్తున్నారట. ఇక ఇదిట్టుంటే ఇటు ఎన్నికల కోడొచ్చుడుతో భద్రాచలంలో ఏటి రాములోరి కళ్యాణంలో ఈసారి ప్రత్యక్ష ప్రసారాలు ఏమి ఉండవట. అంతేకాదు అటు సీఎం సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా రాములోరి లగ్గం చూడ్డానికి పోవట్లేరట. ఇంకో ముచ్చట ఏంటంటే సర్కారు తరపుకించి రాములోరికి పెట్టేటి పట్టుబట్టల్ని సీఎస్ శాంతకుమారి మేడమే దగ్గరుండి పట్టుకపోయి ఇచ్చొస్తుందట. ఇగిటు ఏములాడ రాజన్న గుళ్ళే కూడా రామనవమి సంబురాలను మస్తు ఘనంగా చేస్తారు. ఎక్కడికి పోయినా ఏడ జరిగినా సీతారాముల కళ్యాణం వైష్ణవ ఆలయాలలోనే అవుతుంటది అంటుంటారు. కానీ ఏములాడ రాజన్న గుళ్ళట కాదు, శైవ క్షేత్రంలో అవుతుంది. అది కూడా మళ్ళా వైష్ణవ సాంప్రదాయంలో అవుతుందట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఇక్కడ ఓ రోజు సీతారాముల కళ్యాణం అవుతుంటే ఇంకో రోజు జోగినీలు లగ్గాలు చేసుకుంటారట. పరమశివుణ్ణి తమ నాదునిగా కొలుసుకొని లగ్గం చేసుకుంటారట జోగినీలు. అంటే జోగినీలు పరమశివుణ్ణి లగ్గం చేసుకుంటారు అన్నట్టు. ఇది ఇప్పటి సందొస్తున్న ఆచారం ఏం కాదట, ఏండ్ల కమానంకేంచి వస్తున్న ఆచారం అంటున్నారు అక్కడోళ్ళు. మంచిగా ఉన్నది కదా ఈ ఆచారం. ఇక ఇదిట్టుంటే ఇటు అయోధ్యలో కొలువు తీరిన బాలరాముడి ఆలయంలో కూడా సీతారాముల కళ్యాణానికి అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారు. అయోధ్యలో బాలరాముడు కొలువు తీరినాక తొలుత అయ్యేటి సీతారాముల కళ్యాణానికి భక్తులు కూడా బగ్గ గదిలు వస్తున్నారు. అక్కడ చూడోలి రాములోరి కళ్యాణానికని ఎక్కడెక్కడ గుళ్ళన్నీ ఎట్ట శింగారిచ్చిలో దీపాల ఎలుగుల తల అని మెరుస్తున్నాయి కదా ఆలయాలన్నీ. అంత మంచిగానే ఉన్నది కానీ గుడికి పోయి చూడలేని భక్తులకే రాములోరి కళ్యాణ దర్శన భాగ్యం దొరికేటట్టు లేదు ఈ ఏడు. చూడాలి మరి ఆఖరి వరకు ఏమన్నా అధికారులు భక్తులందరికీ రాములోరి కళ్యాణ భాగ్యం ప్రత్యక్షంగా చూసే సౌలతులు చేస్తారో లేదో అనేదిగా.